వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజకీయ నాయకుల జీవితాలు సాధారణంగా సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారులతో చర్చలు, నియోజకవర్గ పర్యటనలతోనే నిండిపోతుంటుంటాయి. అలాంటి బిజీ రాజకీయ జీవితంలో కాస్త విరామం దొరికితే సహచరులతో కలిసి సరదాగా గడపాలని చాలా మంది కోరుకుంటుంటారు. ఇదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ మన చిన్న శ్రీను గారు ఇటీవల తన సన్నిహిత బృందంతో కలిసి నిర్వహించిన పర్యటనలో పూర్తిగా భిన్నమైన కోణంలో కనిపించారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఏ లుక్ లో కనిపిస్తుంటుంటారు? కొందరు ఖద్దరు దుస్తుల్లో కనిపించే చిన్న శ్రీను ఈసారి రంగురంగుల చొక్కాలను ధరించి యువతను గుర్తు చేసేలా సందడి చేశారు. రాజకీయ హోదాలు, బాధ్యతలను అన్నీ కాసేపు అలా పక్కన పెట్టి తనతో పాటు వచ్చిన నాయకులు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలతో ఎంతో ఆప్యాయంగా మెలిగారు. ఎప్పుడు నాయకుడిగా కనిపించే చిన్న శ్రీను ఈ టూర్లో మాత్రం అందరితో కలిసిమెలిసి సరదాగా గడిపిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్న శ్రీను నిజంగా చిన్నతనంలోకి వెళ్ళిపోయాడేమో అక్కడ వాతావరణం కనిపించింది. సాధారణంగా నాయకుడితో మాట్లాడడానికి కూడా సంకోచించే కొందరు కార్యకర్తలు ఈ పర్యటనలో మాత్రం ఆయనతో కలిసి ఫోటోలకి పోజులిస్తూ సరదా సంభాషణలు చేస్తూ ఆనందంగా గడిపారు. చెట్ట పట్టాలు వేసుకుని తిరగడం, కలిసి భోజనాలు చేయడం, జ్ఞాపకాలను పంచుకోవడం వంటి కార్యక్రమాలు బృందంలో మరింత సాన్నిహిత్యాన్ని పెంచాయి. రాజకీయాల్లో ఎంతటి ఒత్తిడున్నా అప్పుడప్పుడు ఇలాంటి అనౌపచారిక సమావేశాలు నాయకత్వం మరియు కేడర్ మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగత అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో కూడా ఇటువంటి పర్యటనలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్తున్నారు. మొత్తానికి ఎప్పుడు రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే చిన్న శ్రీను ఈసారి తన బృందంతో కలిసి గడిపిన సరదా క్షణాలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. What is coming?